హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మంజూరు వెనక మేమున్నామంటూ వైసీపీ జబ్బలు చరుచుకుంటోంది. ఒక ట్వీటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక ట్వీటు అంబటి రాంబాబు గారు చేశారు. సో మీ అందరికీ అర్థం కాని విషయం, ఈ వైసీపీ దండుపాళ్యం బ్యాచ్కి అర్థం కాని విషయం ఏంటంటే, అల్లు అర్జున్ అనేవాడు ఎప్పటికీ మీ వాడు కాలేడు. అల్లు అర్జున్ ఆ తానులో మొక్కే. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నున్న అల్లు అర్జున్ చివరికి ఆ తానులో మొక్కే. ఆవేశాల్లో ఒక రకమైన ఎమోషన్లో కొంతమంది రాంగ్ ట్రాక్ పట్టించడం వల్ల మీలాంటి వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నం చేసి ఆయన్ని దుర్వినియోగం వైపు నడిపిస్తున్నారు. ఇది మాత్రం వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. ఇక అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆయన వంది మాగదులు కావచ్చు, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబుకు అల్లు అర్జున్ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు ఏమీ ఉండవు. మీరేదో ఆ శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినందుకు ఇటువైపు కూటమి నుంచి ఒక వ్యతిరేక పవనాలు వీచాయని, తద్వారా అల్లు అర్జున్ మావాడే, అల్లు అర్జున్ మా ఖాతాలు అని చెప్పేసి వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే స్పష్టంగా అల్లు అర్జున్ గారు అండ్ కో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ వలలో చిక్కిన వారు కేసుల్లో విలవిలలాడాల్సిందే. మొదటి నుంచి చూసుకోండి, శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి తీసుకోండి, అనేక మంది అధికారులు నాశనం అయిపోయింది వాళ్ళ జీవితాలు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, చివరికి ఈ ప్రభుత్వంలో విశాల్ గున్ని గారు అనండి, లేకపోతే క్రాంతి రాణా టాటా అనండి, ఆంజనేయులు అనండి, ఏం జరిగింది? వాళ్ళందరూ కూడా ఇవాళ నానా విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అల్లు అర్జున్ గారు కూడా కేవలం శిల్పా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తిని టచ్ చేయటం వల్ల, అది అసలు ఐరన్ లెగ్, వైసీపీ అనేది ఐరన్ లెగ్ అనే అంశాన్ని అల్లు అర్జున్ గారు కూడా గుర్తించాలి, గమనించాలి. వాళ్ళేదో ట్వీట్ చేశారు, నా మీద ప్రేమ పొంగుకొస్తుంది వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారు, పుష్ప సినిమాకు కూడా వైసీపీ మద్దతు ఇస్తుందని భావించి బహుశా అల్లు అర్జున్ గారు కొంచెం పేటరేగిపోయి ఉండొచ్చు. కానీ అదంతా అవాస్తవం. వాళ్ళు చివరికి పోసాని కృష్ణమురళి, తర్వాత ఆర్జీవి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితికి చేరుకున్నారు. బోరగడ్డ పనేమైంది, బోరుగడ్డ, తర్వాత వర్రా రవీందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ వైసీపీకి ఎవరైతే కొమ్ము కాశారో వాళ్ళందరూ కూడా చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారు. ఇవాళ ఆ రకమైన సంప్రదాయంలో భాగంగా అల్లు అర్జున్ గారికి అది యాదృచ్ఛికమే అయినా బహుశా వైసీపీ గాలి వీచి ఆయన కూడా ఆ రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు దీనంతటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం అనేది, ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారు ఎప్పటికీ గమనించాల్సింది, ఇవాళ ఆయన కోసం ఎవరు ఇచ్చారు? మెగా ఫ్యామిలీ అండగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవి గారు హుటాహుటిన ఇంటికి వెళ్ళారు, అల్లు అరవింద్ గారు ఇంటికి వెళ్ళారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళతామనుకున్నారు, కానీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అనుమతి లేదంటే నేరుగా అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళారు. అలాగే నాగబాబు గారు వెళ్ళారు, రామ్ చరణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు, బహుశా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. సో ఈ రకంగా బాసటగా నిలబడింది వాళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు వైసీపీకి మద్దతుగా నిలబడిన వాళ్ళందరూ శ్రీకృష్ణ జన్మస్థానం. రేపు నెక్స్ట్ వెళ్ళేది మోహన్ బాబు గారే. ప్రత్యక్షంగానా పరోక్షంగానా పక్కన పెట్టండి, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వాళ్ళతో సహవాసం చేసిన వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడవలసిందే. ఇది భగవంతుడి రాత. కాబట్టి ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ అంశాలు ఎవరైనా కానీ వైసీపీతో జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం.